నూనెలో బాగా వేయించిన వేపుళ్ళంటే మనలో చాలా మందికి మహా ఇష్టం. కరకరలాడుతూ తినడానికి బాగా రుచిగా ఉండడంతో వేపుళ్లను చాలా మంది ఇష్టంగా లాగిస్తూ ఉంటారు. అయితే వేపుళ్లకు అతిగా అలవాటు పడితే ముందు ముందు క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. నూనెలో బాగా వేయించిన వేపులను అతిగా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్కి అతిగా అలవాటు పడడం వల్ల మన శరీరాల్లో క్యాన్సర్ కారకాలు తిష్టవేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. క్యాన్సర్ల బారిన పడటానికి గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లే చాలా వరకు కారణమవుతున్నాయని పరిశోధనల్లోనూ వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో ఒక తీరుతెన్నులేని ఆహారపు అలవాట్ల మూలంగా మనకు క్యాన్సర్ల బెడద ఎలా పెరుగుతుందో, క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు క్యాన్సర్లను తెచ్చిపెడతాయా? ఈ రోజుల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే తయారు చేసేసినవి మనకి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండటానికి దానికి ప్రాసెసింగ్ అనేది వేరేగా ఉంటుందండి. మీకు అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 పదార్థాలు తప్పనిసరిగా ఎంతో కొంత కలుస్తాయి. అవి ఏంటంటే ప్రిజర్వేటివ్స్. మనకి ఎక్కువ రోజులు అది నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ అనేవి మనం వాడతాము. అంతేకాకుండా మనం చూసే ఆహార పదార్థం కూడా చూడటానికి బాగుండటానికి ఆర్టిఫిషియల్ కలర్స్ యొక్క వినియోగం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువ రోజులు ఉండటానికి ఏంటంటే సింథటిక్ కెమికల్స్ యొక్క వినియోగం కూడా జరుగుతూ ఉంటాయి. సో మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్లో తప్పనిసరిగా మనకి ప్రిజర్వేటివ్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, లేదంటే సింథటిక్ కెమికల్స్ కానీ వినియోగం ఎంతో కొంత ఉంటుంది. వీటి యొక్క ప్రభావం మన ఆరోగ్యంపై తప్పనిసరిగా ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ తరచూ దాని యొక్క వినియోగం కనుక ఎక్కువగా ఉంటే కనుక మన ఆరోగ్యం పైన తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. నూనెలో బాగా వేయించిన వేపుళ్లతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? మన ఇంట్లోనే ఏంటంటే కనుక ఒకసారి కాసిన నూనె మళ్ళీ కాయమంటే అమ్మో అది చాలా డబ్బులు పెట్టి కొన్నాం కదా, ఒకసారి వాడి ఎలా పాడేస్తాము, ఒక 2-3 సార్లు అయినా వాడుతూ ఉంటారు. ఇంకా బయట హోటల్లో కానీ అయితే కనుక మీరు ఊహించని కూడా లేరు. దాదాపు మినిమం 4 సార్లు 5 సార్లు, కొన్ని చోట్ల అయితే కనుక మీరు పునుగులు కానీ ఇవన్నీ తింటా ఉంటే వాడు ఆన్ చేస్తూ ఉంటాడు. అది ఒక మీరు 3 గంటలు 4 గంటలు 5 గంటల పాటు అది హీట్ అవుతానే ఉంటుంది. ఈ క్రమంలో ఏంటంటే మీకు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క మీకు ఆ శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆక్సిడేషన్ పద్ధతి ద్వారా మీకు ఈ చెడు ఫ్యాట్ యొక్క కంటెంట్ అనేది మీకు పెరుగుతూ ఉంటుందండి. వీటిని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మన శరీరంలోని కొన్ని కణాలు కూడా మనకేంటంటే ఆ కణాల యొక్క పొర దెబ్బతిని సెల్ మెంబ్రెయిన్ దెబ్బతింటం కానీ, లోపల DNA RNA కానీ దెబ్బతింటం ద్వారా మనకేంటంటే కనుక మనకి ఎక్కువ దీని యొక్క వినియోగం ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అంటారండి. ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క ఏర్పడటం ద్వారా మనకేంటంటే క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రాసెస్డ్ ఫ్యాటీ ఫాస్ట్ ఫుడ్స్తో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? మనం ఈ ప్రీ కుక్డ్ ఫుడ్స్ ఉంటాయండి. ఇదివరకు రోజుల్లో కాకుండా ఈ రోజుల్లో మనకి సూపర్ మార్కెట్కి వెళ్తే తప్పనిసరిగా రెడీమేడ్ బిర్యానీ, రెడీ టు కుక్ బిర్యానీ, రెడీమేడ్ ఉప్మా, కూరలు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీకు ఎంతో కొంత ఈ ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్ ఎన్హాన్సింగ్ కానీ, లేదంటే కెమికల్స్ కూడా వాడటం అనేది జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, కానీ తరచూ తీసుకుంటే తప్పనిసరిగా వీటికి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇంకా పిల్లలకి అత్యంత ఇష్టమైనది ఈ రోజుల్లో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలామంది చూస్తూ ఉంటాం. దాంతోపాటు పాప్కార్న్, రెడీ టు మేడ్ పాప్కార్న్ కానీ, మైక్రోవేవ్ పాప్కార్న్ కానీ, వీటన్నిటిలో ఏంటంటే కనుక యాక్రిలమైడ్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. అది మనం నూనెలో వేసి వేయించినప్పుడు ఈ యాక్రిలమైడ్ అనే ఒక కెమికల్ యొక్క శాతం ఒక లెవెల్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇది క్యాన్సర్కి కారణం అని చెప్పి చాలా పరిశోధనలు నిరూపించినాయి. ఈ పాప్కార్న్ తీసుకున్నట్లయితే కనుక మీకు రెడీ టు మేడ్ మైక్రోవేవ్ పాప్కార్న్ తీసుకున్నట్లయితే కనుక కవర్లో మీకు ఏంటంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండటానికి పర్ఫ్లోరినేటెడ్ కార్బన్స్ అనేవి కూడా వాడతారండి, కాంపౌండ్స్. అదేంటంటే మైక్రోవేవ్లో పట్టి మనం హీట్ చేసినప్పుడు అది హానికారకమైన కెమికల్ కింద కూడా మారి మన క్యాన్సర్ కాజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డైట్ సోడాలు, కూల్ డ్రింకుల్ని అతిగా తాగటం వల్ల క్యాన్సర్లు వస్తాయా? కూల్ డ్రింకుల యొక్క వినియోగం ఎక్కువ అవటం వల్ల మన ఒంట్లో ఫాస్ఫరస్ యొక్క శాతం ఎక్కువగా పెరిగిపోతుందండి. ఈ ఫాస్ఫరస్ యొక్క శాతం పెరిగిపోవటం వల్ల కాల్షియం యొక్క శాతం తగ్గిపోయి మన ఎముకలు కూడా పలసనబడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే కనుక ఈ కూల్ డ్రింక్స్ అన్నిట్లో మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి వాడతారు. ఆ షుగర్ కంటెంట్ కూడా పెరగడం ద్వారా
మన యొక్క వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉండి మిగతా సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా చిన్నప్పుడు అప్పుడప్పుడు తాగడం అనేది సహజం. కాకపోతే అదే పనిగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల తప్పనిసరిగా మనకి ఎముకల పలసన పడిపోవటం కానీ, బరువు పెరగటం కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బేకింగ్ సోడా మన పొట్ట యొక్క నార్మల్ మెకానిజం చూసుకున్నట్లయితే కనుక మన పొట్టలో స్టమక్లో మనకి ఈ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుందండి. దీని యొక్క pH దాదాపు మీకు 3 నుండి 4 మధ్యలో ఉంటుంది. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మన ఆహారంలో తీసుకున్న ఏ రకమైన మనకేమైనా హానికారకమైన బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఉన్నా కానీ అవి నాశనం అయిపోతాయి. దాంతోపాటు అది అరుగుదలకి బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకున్నామో మనం ఆ పొట్టలోని యొక్క pH అనేది మనకి ఎసిడిక్ నుండి ఆల్కలైన్ కింద మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఈ ప్రోటీన్ యొక్క అరుగుదల తగ్గిపోవటం కానీ, లేదంటే ఈ మినరల్స్ యొక్క జీర్ణం తగ్గిపోవటం కానీ ఈ రకమైన మనకి ముప్పు కూడా మనం చూస్తూ ఉంటాం. వీలైనంత వరకు తక్కువగా వినియోగిస్తేనే మనకి మంచిది. తగుపాళ్లలో కాయగూరలు తీసుకోకపోతే క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందా? ఆహారంలో తప్పనిసరిగా మనకి కూరగాయలు, అతి ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలు, వాటితో పాటు తాజా కూరగాయలు ఉండేట్టు మనం తప్పనిసరిగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ కూరగాయల్లో ఏంటంటే కనుక ఫైబర్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకున్న తాజా కూరగాయల్లో ఏంటంటే కనుక వాటి కూరల్లో కానీ మనకేంటంటే ఈ పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఏ కానీ, వైటమిన్ ఈ కానీ, జింక్, సెలీనియం ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ ముప్పు తగ్గించడానికి దోహదపడతాయి. వాటితో పాటు మనకి ఈ కూరగాయలు తీసుకోవడం ద్వారా ఏంటంటే కనుక ఈ లైకోపిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడం కూడా మనకి తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాంసాహారం ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక మనకేంటంటే అతి ముఖ్యంగా కొన్ని రకమైన ఈ రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా మనకి ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనకేంటంటే కనుక క్యాన్సర్కి సంబంధించిన ముప్పు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు, అతి ముఖ్యంగా పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ రకాల పరిశోధనలు కూడా చెప్తున్నాయండి. చాలా వరకు శాకాహారం తీసుకోవాలి, వారానికి 1-2 సార్లు మన మాంసాహారం తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా కావాలి. వీలైనంత వరకు మనకి ఈ వేపుళ్ళు మరియు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయడం అనేది మంచిది. క్రిమి సంహారక రసాయనాల అవశేషాలతో క్యాన్సర్ల ముప్పు ఉంటుందా? మన కాయగూరలు అన్నీ ఎంతో కొంత ఈ పురుగుల మందు వాడటం ద్వారా పెరిగినాయే కాబట్టి మన చేతిలో ఉన్న జాగ్రత్త ఏంటంటే తప్పనిసరిగా మనం నీట్గా మనం వేసుకుని కడుక్కుని వాష్ చేసుకున్న తర్వాత దాన్ని మనం వినియోగించుకుంటే కనుక హానికరమైన మనకి ఆరోగ్య ఇబ్బందులు కానీ, క్యాన్సర్లు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. మనం తినే ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అంతేగాని క్యాన్సర్ల వంటి ప్రమాదాల్ని తెచ్చిపెట్టకూడదు. వేపుళ్లకు అతిగా అలవాటు పడ్డం అంటే కోరి క్యాన్సర్లను ఆహ్వానించడమేనని గుర్తుంచుకోవాలి.